యేసును ప్రేమించి మీరు చేయండి. అందుకే మొదట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నదాన్ని డిమాండ్ చేస్తున్నాడు ఆయన, క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావన్న తర్వాత మాట్లాడదాం, ఏమి ఇస్తావన్నది తర్వాత మాట్లాడదాం, కానీ నువ్వు ముందు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అన్నది నాకు ముఖ్యం. నన్ను ప్రేమించకుండా నాకు చాలా చేస్తానని చెప్పేవారు నాకే ఇష్టం ఉండదు. అల్ప మానవుణ్ణి, నాకే ఇష్టం ఉండదు. నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు అవి నాకు ఎందుకు చేసి పెట్టాలి, లేకపోతే నాకు ఏదో చేయాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు అలా చేయవలసిన అవసరం లేదు అని మానవ మాత్రం నేనే చెప్పాలనుకుంటాను, కొందరికి చెప్పాను కూడా. ఎందుకంటే మనకు ఇష్టం లేనప్పుడు మనము ఆయాసంతో, దుఃఖంతో, లేకపోతే సనుగుతా గొనుగుతా మనం చేస్తాము. దానికి ఫలితం లేదు కదా, అది ఉపయోగం లేదు కదా. అందుకు ఇష్టంతో చేయండి, ప్రేమతో చేయండి. అయితే నువ్వు దేవుని దగ్గర, మనుషుల దగ్గర అలాంటి మనసును కలిగి ఉండడానికి వీల్లేదు. మీరు సమస్తమైనవి ప్రేమతో చేయండి అని 16-14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదువుతాం. సమస్తమును ప్రేమతో చేయండి. ఉత్సాహంగాను ప్రేమతో చేసిన వాటిని ప్రభు గుర్తిస్తాడు. అవే సజీవమైన క్రియలు. కాబట్టి నువ్వు నా కొరకు ఏం చేస్తావని దేవుడు అడగట్లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మాత్రం అడుగుతున్నాడు. ప్రేమించిన వాడు ఏమైనా చేయగలడు, ఎన్ని చేసినా ప్రేమించకుండా ఉండగలడు ఒకవేళ, కానీ ప్రేమించిన వాడు ఏమైనా చేయగలడు. అందుకు ఫస్ట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, డూ యూ లవ్ మీ మోర్ దెన్ దిస్? వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ చుట్టూ ఎన్నో ఉన్నాయి, ఎందరో ఉన్నారు, నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, వృత్తి వ్యాపారాలు ఉన్నాయి, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ ఎవరి మీద ఉంది? ఎవరికి వారే ప్రశ్న. ఏం బాబు అర్థమవుతుంది యవనస్తులు? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? మీ ప్రేమ దేని మీద, ఎవరి మీద ఉంది?